తిరుపతి జిల్లా మంగళం గ్రామంలో సంఘమిత్రిగా పనిచేస్తున్న లక్ష్మీదేవిపై చర్యలు తీసుకోవాలని జంటి గుండపల్లి గ్రామానికి చెందిన శివశక్తి పొదుపు సంఘం సభ్యులు కోరారు. పొంగనూరులోని శ్రీశక్తి భవనం ఎదుట సంఘం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సంఘమిత్రిగా ఉన్న లక్ష్మీదేవి తమ గ్రూప్ నుంచి ఎవరికీ తెలియకుండా 30 లక్షల రూపాయలు మరొక ఖాతాలోకి జమ చేసుకుని స్వాహా చేసినట్టు చెప్పారు. ఇక ఆమెపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. మంగళం బీగోటు గ్రామ పంచాయతీ సంఘమిత్ర అనే లక్ష్మీదేవి మాకు శివశక్తి గ్రూప్ నుంచి ఎస్సీ లోన్ డబ్బులు తెలియకుండానే వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టి ఆయమ్మ అకౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టి తీసుకుంది. ఒక అమ్మాయి డబ్బులు కట్టేసి రికవరీ చేసేసినారు. రికవరీ చేయలేదు. కట్టేసిన డబ్బులు కట్టినట్టు చూపిస్తాను. ఆర్థిక జైలు ఆర్గ్యుమెంట్ చెప్పి లెక్కలు చూపిస్తాను. ఇప్పుడు సంవత్సరం నుంచి మేము వెలుగాయ తీసుకాడికి పోలీస్ స్టేషన్ 2 సార్లు తిరిగినాము. కానీ సీసీలు కూడా ఏమీ పట్టించుకోలేదు. మాకు సంబంధము ఏపీఎం సీసీ వాళ్ళ పాత సీసీలు ఏపీఎం అందరినీ రప్పించి సంఘమిత్రాలు రప్పించి ఆ లోన్ డబ్బులు మాకు రికవరీ చేయాలని ఎస్సీ లోన్ డబ్బులు సిఐఎఫ్ డబ్బులు 1 లక్ష రూపాయలు మా గ్రూప్ పేరు మీద మాకు తెలియకుండానే ఎప్పుడు చేసి 2 లక్షల రూపాయలు వస్తుంది. అది మొత్తం డబ్బులు రికవరీ చేయాలని కోరుతూ ఆ పీడీ గారిని కోరుకుంటూ మీకు చెప్పుకుంటున్నాము. మా డబ్బు మాకు